మనల్ని ప్రేమించే వాళ్ళని ప్రేమిస్తాం, మనల్ని ఇచ్చే వాళ్ళని ప్రేమిస్తాం, మనం మంచి కోరే వాళ్ళని మనం ప్రేమిస్తాం. కానీ మనల్ని ద్వేషించే వాళ్ళని, ఇష్టపడని వాళ్ళని మనం కూడా ఏం చేస్తామంటే ద్వేషిస్తాం, మనం కూడా ఇష్టపడాం. కానీ ఈ మధ్యలో మీకు పాట పాడుకుంటూ వచ్చినాం. ఈ దేవుడు ఎలాంటి దేవుడు అంటే, మనం ద్వేషించిన, అసహించుకునినా, తృణీకరించిన మనల్ని ప్రేమిస్తున్న దేవుడు. ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు. ఎలా చెప్తున్నారు ఆ దేవుడు మమ్మల్ని ప్రేమించారు అని మీరు అడిగితే, ఆయన ఎలా చెప్తున్నాడంటే, తన ప్రేమను ఎలా వెల్లడిపరిచాడంటే, మనం ఇంకనూ పాపులమై ఉండగానే ఆయన శిలువలో మనందరి కొరకే ప్రాణం పెట్టాడు. అందుకే ఒక మాట అన్నాడు, తన ప్రాణం పెట్టేవాని కంటే ఎక్కువగా ప్రేమించేవాడు ఇంకెవరున్నారు ఈ లోకంలో? అంతే కదండి. మన కుటుంబంలో మన బంధువులు కానీ, తల్లిదండ్రులు కానీ, కుమారులు కానీ మిమ్మల్ని ప్రేమిస్తున్నామంటారు, కానీ మన కొరకై చనిపోమంటే ఎవరు కూడా చనిపోరు. కానీ దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే, మనం అడగకపోయినా ఆయనే మన కొరకై 2026 సంవత్సరాల క్రితం ఈ లోకంలో వచ్చి సిలువలో మరణించాడు. మరణించి సమాధి చేయబడి తిరిగి 3వ దినంలో లేచాడు. ఎందుకు మరణించాడు? మనం చేసిన పాపముల కొరకే, మనం చేసిన అపరాధముల కొరకే శిక్షగా ఆయన మీద వేసుకున్నాడు. మన అతిక్రమ క్రియలు, మన దోషములు అన్ని కూడా ఆయన మీద వేసుకొని ఆ శిలువ మరణములోనికి ఆయన వెళుతూ వచ్చినాడు. ప్రియా దేవుని బిడ్డలారా,